నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోష నంది సేవ ఉత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి 7-8 వార్డులలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపాలని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ విందు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని హామీ శ్రీవారిని దర్శించుకున్న ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకరణలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి పట్టణంలోని 7-8వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం 7-8 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలని ప్రజలను కోరారు. అలాగే శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అవినీతి పోవాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని ఎమ్మెల్యే చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఆగిపోయిందని, మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూ కబ్జాలు, ఇతర అవినీతి కార్యక్రమాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ సందర్భంగా బొజ్జల సుద్దిరెడ్డికి స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంట రమేష్, పోలూరు శ్రీనివాసులరెడ్డి, అనిల్, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును నిర్వహించారు. పవిత్ర రంజాన్ పండుగ దినాలను పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ముగించేందుకు వారికి ఖర్జూర పండ్లను అందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగ దినాలను పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ముగించేందుకు వారికి ఖర్జూర పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో బొజ్జల సుద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలిగే పండుగే రంజాన్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో తన వంతుగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలో మైనార్టీలకు అనేక అభివృద్ధి పథకాలు, షాదీ మహల్, మత ప్రార్థనలకు అనువైన చోట్లు అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ముస్లిం సోదరులంతా స్థానిక ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఓడించడానికి సంసిద్ధంగా ఉన్నారని, ముస్లిం సోదరులు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు తాను దాసోహమై ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా ఉంటామని తెలియజేశారు. तक़ब्बल मिन्नी बिस्मिल्लाह। Abi hat nggak balik wah. Indonesia, ada big gas di situ, bang. Haribo. Ah, itu channel. Oh, sorry.
كنا من الظالمين جزا الله عنا محمدهم غير المغضوب عليهم ولا الضالين اللهم اجرنا من النار ఈరోజు పెద్ద ఎత్తున ఈ రమదాన్ పవిత్ర మాసంలో పవిత్రంగా మా మైనారిటీ సోదరులందరూ కూడా ఎంతో ప్రేమతోని ఈరోజు నన్ను చీఫ్ గెస్ట్గా ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళందరికీ నేను శుక్రియా తెలియజేసుకుంటున్నాను. మైనారిటీస్కి ఏ రకంగా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారో మీ అందరూ తెలుసు, నేను చెప్పనవసరం. ఈద్గాలు కావచ్చు, షాదీఖానాలు కావచ్చు, కబ్రస్థాన్ కావచ్చు, దాని కాంపౌండాలు కావచ్చు. ఇస్తమాలకి 8 లక్షలు ఇచ్చారు సార్. ఇస్తమాలకి 8 లక్షలు ఇచ్చారు. క్లీనింగ్ దీనికి కూడా 8 లక్షలు ఇచ్చి అది చేశారంట ఇస్తమా. దాని తర్వాత షాదీ తోఫాలు, దుల్హన్ పథకాలు ఏ రకంగా మరి ఇచ్చామో, రంజాన్ తోఫాలు. ఇప్పుడు రంజాన్ లేదు, రంజాన్ మాసం పవిత్ర మాసంలో కూడా తోఫాలు లేవు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్ అందరూ కూడా అనాథులు అయిపోయారు. చాలా బాధగా ఉంది. నేను మైనారిటీస్ అందరూ చెప్పదలుచుకుని ఒకటే మాట, జబ్ తక్ హమ్మే తో తుమారా కుచ్ భీ గమ్ నెరేగా. తప్పకుండా మేము ఉంటాం. ఎందుకంటే మసూదన్ రెడ్డి పెద్ద హిందీ కూడా రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ కూడా రాదు. కాబట్టి తెలుగులో చెప్తా, మేము ఎప్పుడు అనుకుంటామో మైనారిటీస్ మా గుండెల్లో ఉంటారు. మేము బ్రహ్మాండంగా చూసుకుంటాం. 175 కాన్స్టిట్యున్సీస్లో ఈ రోజు కాళాశ్రీలోనే గర్వంగా చెప్తా, 150 కోట్ల మాత్రం 5 సంవత్సరాల నుంచి ఒక ఏసీ పెట్టిస్తానన్నాడు. ఇంకా పెట్టిస్తానేమన్నాడు, అది రాదు. వచ్చినా దయచేసి తీసుకోవద్దండి. దాని తర్వాత కరోనా టైంలో చికెన్ ఇచ్చినా గుడ్డిచ్చినా, చికెన్ ఇచ్చినా గుడ్డిచ్చినా అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్న ఆ వ్యక్తి కనీసం మైనారిటీ సోదరుల విషయంలో ఆ మాట చెప్పకూడదని తెలియదు. ఖురాన్ లో రాసింది, బాయా హాత్ సే దేవ కామ్ దాయా హాత్ కు మాలూమ్ నహీ చల్నా చాహియే. అంటే ఈ చేతికి ఇచ్చిన మాట ఆ చేతి తెలియకూడదు. అట్టాడు వ్యక్తి ఈ మధుసూదన్ రెడ్డి ఏదో ఇచ్చుంటాడు అని అది లేదు, కానీ 1/2 కిలో చికెన్ 2 గుడ్లు ఇచ్చి మా ముస్లిం సోదరులకు అందరికి పూరా ఇజ్జత్ నికాల్ దియా. ये सब जने रेडी है मधुसूदन रेड्डी साहब, आपको घर को भिजाने के लिए हमारा माइनॉरिटीज पूरा रेडी है. बाय बाय मधु, जल्दी वापस जाओ, नहीं तो भगा के मारेंगे हमारा मुस्लिम भाई. నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఇతనికి దగ్గర పడింది, అందుకోసమే ఫ్రస్ట్రేషన్ తో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మా మైనారిటీస్ అందరూ కూడా మా మనసులో ఉన్నారు, మాతో ఉన్నారు, ఎల్లకాలం మాతో ఉంటారని నేను తెలియజేసుకుంటాను. ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ రైస్ మిల్ నందు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ రైస్ మిల్లులో రంజాన్ మాసం సందర్భంగా
ముస్లిం సోదరీమణులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదరీమణులతో కలిసి నమాజ్ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరీమణులచే ఉపవాస దీక్ష విడిపించారు. ఆమె స్వయంగా ముస్లిం మహిళలు పలకరిస్తూ భోజనాలను వడ్డించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మతాలకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ మాత్రమే కల్పించిందని, ఎవరన్ని దుష్ప్రచారాలు చేసినా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో ముందుకు సాగాలని, రాబోయే ఎన్నికల్లో ముస్లిం సోదరీమణులు బొజ్జల సుద్దిరెడ్డికి అండగా నిలవాలని కోరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్క మహిళ కృషి చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లింలకు రంజాన్ తోఫా, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ముస్లింలను ఆదుకునేవారని అన్నారు. ఈ ప్రభుత్వంలో అసలు ఈ పథకాలు ఎక్కడ కనబడటం లేదని, ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింలకు రంజాన్ తోఫాలు, షాదీ ముబారక్ ₹1,00,000 వారి పెళ్లి ఖర్చులకు అందజేస్తామని తెలియజేశారు. ఇక నియోజకవర్గంలో మైనార్టీల అభివృద్ధికై ₹150 కోట్ల ఖర్చు పెట్టిన ఘనత తమ మామగారైన మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికే దక్కుతుందని, మరలా అటువంటి మంచి ప్రభుత్వం రావాలంటే తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. బిస్మిల్లాహ్. Api hati kau balik kuah. తీసుకునే ఖాతం రాజు फोन पीछे कर फोन पीछे कर हाँ फोन पीछे कर ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ముస్లిం సోదరులు సోదరీమణులకి మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగలిగాము. ప్రతి ఒక్కరు వచ్చి కడుపుండా తినిపోతున్నారు. అందరి ఆశీర్వాదం మాకు ఉంటుందని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది కాకుండా మామగారికి మన ముస్లిమ్స్ అంటే చాలా అభిమానము. దగ్గర 150 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఇక్కడ మన కాళహస్తిలో ముస్లిమ్స్ కోసం అని చెప్పి మామ డెడికేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కమ్యూనిటీ వైజ్ కూడా వాళ్ళు బాగా ముందుకు వస్తారని చెప్పి ఆలోచనతో వాళ్ళకి ఇప్పించున్నారు.
అది కాకుండా ఇక్కడ 4 షాదీ మహల్లు కట్టించున్నాము. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ముందు దీని తర్వాత కూడా వాళ్ళకి ఏం సౌకర్యాలు కావాలో అవన్నీ మనం కలిగిస్తామని చెప్పి వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను. దాని తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మనం ముస్లిమ్స్ కి రంజాన్ తోఫా అందేది, అది ప్రభుత్వంలో అందట్లేదు. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ప్రతిసారి కూడా ఇచ్చినట్టు ఈసారి కూడా ఒక రంజాన్ తోఫా వాళ్ళకి అందజేస్తాము. అటు కాకుండా వాళ్ళ పెళ్లిళ్ళప్పుడు పెళ్లి కానుక కూడా ఇచ్చేవాళ్ళం, షాదీ ముబారక్ అని ఇచ్చేవాళ్ళం. ఈసారి మళ్ళీ దాన్ని కూడా ₹1,00,000 పెంచారు. అట్నే ముస్లిం సోదరులకు అందరికి కూడా 50 ఏళ్లకే ₹4,000 పెన్షన్ కూడా పెట్టినారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ కి కానీ ఎవరికైనా కానీ ఈక్వల్ గా చూసి అందరికి ఎటు సౌకర్యాలు కలిగిస్తారు వాళ్ళకు కూడా కల్పిస్తారని చెప్పి అందరికి థ్యాంక్స్. అందరికి హ్యాపీ రంజాన్. తిరుపతి ఎస్టీ సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు సుబ్బయ్య శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. తిరుపతి ఎస్టీ సెల్ పార్లమెంటు అధ్యక్షుడు సుబ్బయ్య శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గిరిజనుల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వంలోనే జరిగిందని అన్నారు. మొదటి నుంచి గిరిజనులను ఆదుకున్న ఘనత అలనాటి తమ పార్టీ ఆవిర్భావకర్త అధినాయకుడు నందమూరి తారక రామారావుకు దక్కిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే ఇక అనేక సంక్షేమ పథకాలతో గిరిజనులను ఆదుకున్నారని, అదే తరహాలో పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు సంక్షేమ పథకాలు గిరిజ పుత్రిక పేరిట 50,000, విదేశీ ఉన్నత పేరిట 10 లక్షల రూపాయల పేరిట ప్రవేశపెట్టిన ఘనత తమ నాయకుడు చంద్రబాబు నాయుడికే దక్కిందని అన్నారు. గిరిజన సంక్షేమార్థమై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి గిరిజనులను ఆదుకున్నారని, అదేవిధంగా ఉచిత కరెంటు తండాలను ఏర్పాటు చేసి గిరిజన అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వంలో గిరిజనులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడ గిరిజనులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని, వారి అభివృద్ధికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేసిన దాఖలాలు కనబడడం లేదంటూ ధ్వజమెత్తారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అనే నినాదంతో గిరిజనులు నమ్మబలికి రాష్ట్రంలో ఉన్న గిరిజనుల 42 లక్షల ఓట్లతో అధికారంలోకి వచ్చి గిరిజనులు ఉక్కు పాదంతో తొక్కిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన తెలియజేశారు. ఇకనైనా గిరిజనులు అప్రమత్తమే, ఎవరు గిరిజనుల అభివృద్ధికై కృషి చేస్తారో అలాంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం అలాగే గిరిజనులు ఎక్కడైతే ఉన్నత విద్య చదువుకొని విదేశాలకు పోవాలని దాదాపు 10 లక్షల రూపాయలైన విదేశీ విద్య కింద ఒక పథకాన్ని ప్రవేశపెట్టడంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో ముద్దులు పెట్టి చంపలు చరిమి మీకు నేనుండాను, గిరిజనులను ఆదుకునేది నేనేను, నాకు ఒక్క అవకాశం అనే పేరుతో ఈ రాష్ట్రంలో ఉక్కుపాదం మోపి ఆయన బంగారు పాదాలు పెట్టి పాదయాత్ర చేసి, ఆ రోజు పాదయాత్రలో ఆయన గిరిజనులకి ప్రత్యేకంగా ఈ యానాదుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తాను, రెండోది ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఓయమ్మ ఆయన ఎన్ని పథకాలు ఇస్తానంటే అన్ని పథకాలు ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఏంది గిరిజాపుత్ర మన రెండోది ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఓయమ్మ ఆయన ఎన్ని పథకాలు ఇస్తానంటే అన్ని పథకాలు ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఏంది గిరిజాపుత్ర కింద 50,000 ఇవ్వడం, నేను లక్షిస్తాను, మీకు సంబంధం బ్యాంకులతో లేకుండా 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు లోన్లు ఇస్తాను, 200 యూనిట్ల కరెంట్ ఇస్తాను అని చెప్పి మా గిరిజనులు 42 లక్షల ఓట్లు గిరిజనులు నట్టేట ముంచేశావు. 42 లక్షల మంది గిరిజనులు రోడ్డు మీద పడేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నీకే. దాని చాలా ద్రోహం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు మోసపోయారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవెల సుబ్రహ్మణ్యం అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంపై గౌరవము, నారా లోకేష్ పై ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు మోసపోయారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నిలవెల సుబ్రహ్మణ్యం అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంపై గౌరవం, నారా లోకేష్ పై ఉన్న నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభంజనం వీస్తుందని ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నారన్నారు చంద్రబాబు నాయుడు. ఇక పెళ్లకూరు మండలం చెన్నప్పనాయుడుపేట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నిలవెల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సంచి కృష్ణయ్య, పెళ్లకూరు మండల అధ్యక్షులు సంచి కృష్ణయ్య, హరిబాబుల రెడ్డి, ఆరూరు సుబ్రహ్మణ్యం, ఏ మురళి, సిద్ధలయ్య నాయుడు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షఫీ మరియు పవన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు పోతూ పేదలను ఆదుకోవాలని కోరారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో తన ఉనికిని చాటుకోవడానికి షర్మిలను రంగంలోకి దించింది. దీంతో షర్మిల నేరుగా ముఖ్యమంత్రి అనువాయులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంది. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఘాటైన విమర్శలు చేసింది. ప్రస్తుతం షర్మిల వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా దారితీస్తున్నాయి. అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూశాను నేను. నన్ను అంటున్నారు కదా, బుడద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నాడే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంవత్సరాది నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 9వ తేదీ ఉగాది ఆస్థానం జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పంచాంగ శ్రవణాన్ని కూడా చేయనున్నారు ఆలయ అర్చకులు. తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం. ఏడాది పొడవునా తిరుమలలో పూజలు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఉత్సవాలన్నింటిలోకి ఉగాది ఆస్థానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 9వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించాడు. అనంతరం విమానం పైలట్ గా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే తాను ఎదగడానికి అండగా నిలిచిన తల్లితో పాటు తాత అవ్వలను విమానం ఎక్కించాలని ఆశపడ్డాడు. అనంతరం వీరిని విమానం ఎక్కిస్తూ ప్రయాణంలో ఓ చిన్న అనౌన్స్మెంట్ కూడా ఇప్పించడంతో తల్లి భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
భారతీయులు కుటుంబ వ్యవస్థకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రపంచంలో మరెక్కడ లేని విధంగా కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. ఈ భారతీయ మానవ సంబంధాల మాధుర్యాన్ని చూసిన పలు ప్రపంచ దేశాలు ఇక్కడి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఉంటాయి. ఇలాంటి సంఘటన సరిగ్గా 2 రోజుల క్రితం తమిళనాడులో చోటు చేసుకుంది. మారుమూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ పైలట్ తన కెరీర్లో నిలదొక్కున్న తర్వాత తన తల్లిదండ్రులను, అవ్వాతాతలను విమానం ఎక్కించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో కోయంబత్తూరు నుంచి చెన్నైకి బయలుదేరిన విమానంలో తన తల్లి, తాత, అవ్వలను ఎక్కించాడు. ఇంతటితో ఆగకుండా తమ ఉన్నతాధికారుల అనుమతితో విమానంలో తన వారి గురించి అనౌన్స్మెంట్ చేయించాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన సదరు పైలట్ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక తన తాతగారి గురించి ప్రత్యేకంగా చెప్పిస్తూ వారి రెక్కల కష్టంతో తాను ఉన్నత స్థాయికి ఎదిగినట్లు చెప్పుకొచ్చారు. ఓ మధ్యతరగతి కుటుంబం వారు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిలో ఉన్న ప్రేమాభిమానాలు చూసిన తోటి ప్రయాణికులు చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోష నందిసేవ ఉత్సవం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి 7, 8 వార్డులలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలపాలని కోరిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ విందు ఏర్పాటు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని హామీ. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. ఆలయ మర్యాదలతో దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.